హాయ్ వ్యూవర్స్, నేను మీ లక్ష్మీ ప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. ఆర్సీబీ 18 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కప్పు కొట్టింది అంటే సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవన్న విషయం అందరికీ తెలిసిందే, గానీ మరీ ప్రాణాలు తీసే రేంజ్ లో ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసుండరు. 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్పు గెలిచేసరికి ఈ ఆర్సీబీ ఫ్యాన్స్ యొక్క ఆనందానికి అవధులు లేవనే చెప్పుకోవాలి. సో ఈ ఆనంద తరుణంలోనే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరగడం, అందులో 11 మంది ప్రాణాలు కోల్పోతే 50 మంది ఫ్యాన్స్ ఇప్పటికీ గాయాల పాలై హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే పొందుతున్నారు. అసలు ఇంతకి ఏం జరిగింది? తప్పెవరిది? ఇటు కర్ణాటక ప్రభుత్వందా, లేకపోతే ఐపీఎల్ కండక్ట్ చేసే టీం వాళ్ళదా, లేదా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ వాళ్ళదా, లేకపోతే సరైన భద్రతా ఏర్పాట్లు చేయని పోలీసుల్లా అనే విషయాలు కూడా చాలా క్లియర్ గా మీ ముందు పెట్టేస్తాను. మీరు చేయాల్సిన ఒక్కటే, స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మోస్ట్ ఎమోషనల్ సపోర్ట్ ఫ్యాన్స్ ఉండే టీం ఏదైనా ఉంది అంటే అది ఆర్సీబీ అని చెప్పుకోవాలి. మేబీ విరాట్ కోహ్లీ ఉన్నందువల్లనో ఇంకా దేని వల్లనో కానీ వీళ్ళకున్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మిగతా టీమ్స్ కి అయితే ఉండదు. సో ఒక్కసారి ఈ టీం గెలిచిందంటే ఇక సంబరాలు అంబరాన్నంటాయని చెప్పుకోవాలి. బెంగళూరు మొత్తం దీపావళి జరిపినట్టు జరిపారనమాట. సో ఆర్సీబీ కప్పు గెలవడంతో ఈ కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి పెద్ద సన్మానం చేద్దామని చెప్పి ఒక ఈవెంట్ అయితే ఏర్పాటు చేశారనమాట. దీనికోసం కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ తో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా బాధ్యతలు అయితే తీసుకున్నారు. కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కి తెలుసు అనమాట ఈ ఆర్సీబీకి జనాల్లో ఎంత నేమ్ అండ్ ఫేమ్ ఉందో. సో అలాంటి ఒక టీం ని తీసుకొచ్చి సన్మానం చేస్తే జనాల్లో ఎంతో కొంత మంచి పేరు వస్తుంది కదా అన్న ఉద్దేశంతో జూన్ 3వ తేదీన అయితే మ్యాచ్ విన్ అయ్యారు. సో వెంటనే పక్క రోజే జూన్ 4వ తేదీన కర్ణాటకలోని విధాన్ సౌదాలో వీళ్ళకి సన్మానం ఏర్పాటైతే చేశారనమాట. అంతేకాదు ఈ సన్మానం అయిపోయిన తర్వాత ఈ ఐపీఎల్ ఆర్సీబీ టీం మొత్తం గెలిచిన కప్పును పట్టుకొని ఓపెన్ టాప్ బస్ లో అయితే ఈ విధాన్ సౌదా నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పెరేడ్ చేసుకుంటూ వస్తారని చెప్పి అని కూడా చెప్పారు. సో ఈ విధాన్ సౌదా నుంచి చిన్నస్వామి స్టేడియం కి 1 కిలోమీటర్ వరకు డిస్టెన్స్ ఉంటుంది. ఇప్పుడైతే జనానికి ఇదంతా తెలిసిందే. ఇంకేముంది, చిన్నస్వామి స్టేడియంలో అయితే ఫ్యాన్స్ అయితే భీభత్సంగా వచ్చేసారనమాట. సో ఇది ఒక గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, ప్రైవేట్ కాదు కాబట్టి సో ఎంట్రీ టికెట్ లేదు, ఏమీ లేదు, జనాలు ఇష్టం వచ్చినట్లయితే వచ్చేసారు. ఇన్ కేస్ చెప్పాలంటే ఈ చిన్నస్వామి స్టేడియం ఒక కెపాసిటీ అయితే 30,000 అనమాట. బట్ ఇక్కడ 2 నుంచి 3 లక్షల జనాల దాకా వచ్చారు. ఆటోమేటిక్ గా జనాల ఒత్తిడి ఎక్కువైపోయేసరికి ఎప్పుడైతే వీళ్ళు అక్కడికి వచ్చారో ఈ చిన్నస్వామి స్టేడియం యొక్క గేట్లు అయితే బద్దలు కొట్టేసుకుని అందరు తొక్కిసలాట జరిగి 11 మంది అయితే చనిపోయారు. అలాగే 50 మంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ చనిపోయిన వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అరే యూత్ ఒక 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల వాళ్ళు కూడా ఉన్నారు. అరే మొన్న పుష్ప 2 సినిమా రిలీజ్ అప్పుడు తెలంగాణలోని సంధ్యా థియేటర్ లో ఏం జరిగిందో అందరికీ తెలిసిన విషయమే. అల్లు అర్జున్ రావడంతో అక్కడ కూడా ఇలాగే తొక్కిసలాట జరిగి ఒక తల్లి అయితే ప్రాణాలు కోల్పోయింది, బిడ్డ అయితే చాలా తీవ్ర గాయాలయ్యి ఇప్పటికి కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడు. ఖచ్చితంగా పూర్తిగా కోలుకుంటాడు అని కూడా మనం చెప్పలేమన్నమాట. ఇన్ని జరుగుతున్నప్పుడు సో జనాలు ఎందుకు ఇంతలా ఎగబడి వెళ్తారో అర్థం కాదు. సో అఫ్ కోర్స్ మీరు ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, మీరు వాళ్ళ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అనుకోవచ్చు, బట్ మరి ఇంతలా అయితే ఉండకూడదని నా అభిప్రాయం. సో ఆ కేసులో అయితే అల్లు అర్జున్ గారు తప్పని చెప్పి అతని మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు కూడా చర్చలు జరుగుతుంది. కానీ బట్ ఇక్కడ ఏదైతే చిన్నస్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగి ఇంతమంది చనిపోయారు కదా, ఈ కేసులో ఎవరిని తప్పుబట్టాలి? సో ఈ ఆర్సీబీ టీం మెంబర్స్ నా, లేకపోతే కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ వాళ్ళదా, లేకపోతే ప్రభుత్వం సీఎం ని డిప్యూటీ సీఎం నా, లేకపోతే ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లు సరిగా చేయలేదని చెప్పాలా, లేకపోతే ఐపీఎల్ ఆర్గనైజేషన్ వాళ్ళ ఎవరిని తప్పుపట్టాలి? ఇదంతా ఇలా ఉంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య గారు అంటారు ఇలా జరుగుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే, డిప్యూటీ సీఎం గారు ఎవరైతే డీకే శివకుమార్ గారు ఉన్నారు కదా, ఈయన అంటాడు అసలు మా పోలీసులందరూ చేయాల్సిన చాలా ట్రై చేశారు బట్ అదుపు చేయలేకపోయారు అని చెప్పి ఈయన చెప్తాడనమాట. సో ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు, ఎవరి మీద నెట్టేద్దాం అనుకుంటున్నారు అనే విషయం మాత్రం తేలడం లేదు. ఇంతకీ ఎవరు తప్పిదం వల్ల, ఎవరు నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. గవర్నమెంట్ అయితే ఈ బాధితుల కుటుంబానికి ఎక్స్గ్రేషియా అయితే ప్రకటించింది. ఫస్ట్ అయితే 10 లక్షల రూపాయలు అనుకున్నారు, కానీ తర్వాత ఇప్పుడైతే 25 లక్షల రూపాయలు అని చెప్తున్నారు. ఎన్ని లక్షలు ఇచ్చినా ఎంత చేసినా పోయిన ప్రాణాలను తీసుకురాలేరు, అలాగే వాళ్ళ కుటుంబం సభ్యులు పడుతున్న బాధను కూడా ఎవరు తీర్చలేరనమాట. సో ఈ తరహాలోనే విరాట్ కోహ్లీ మీద కూడా కేసు అయితే నమోదు చేశారనమాట. సో ఇలా నడుస్తూ ఉంది. అయితే ఇంతకీ ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, సో చాలా మందికి హీరో ఇష్టమైన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు, అటు క్రికెట్ కానీ ఇలా సినీ యాక్టర్స్ కానీ
ఇలా ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఎప్పుడైతే ఇలా సమావేశాలు ఇలా జరుగుతున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. సో అంత కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాధపడాల్సిన సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేయొద్దు. కొంచెం థింక్ చేయండి. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇలాంటి లార్జ్ స్కేల్ అసోసియేషన్స్ కానీ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఒకసారి థింక్ చేసి మనం వెళ్ళాలా లేదా అన్న ఆలోచన అయితే కంపల్సరీ ఇప్పటి నుంచి అన్నా ఆలోచించండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు మా ఫ్యాన్స్ వస్తున్నారు సో వాళ్ళ సెలబ్రేషన్ ని మేము కూడా సెలబ్రేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే వెళ్తారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ ఇలా విషాదకరమైన ఇన్సిడెంట్స్ అన్ని ఒక హ్యాపీ మూమెంట్ లోనే జరుగుతాయి. అందుకని ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా కొద్దిపాటి జాగ్రత్త అయితే వహించాలని నేను కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.